శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి 11వ రాశి అవుతుంది. ఈ 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు అనేది 11వ స్థానములో, ఏకాదశ స్థానములో, లాభస్థానములో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో శుక్రుడు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం అనేది మీనరాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది, అనుకూల ఫలితాలను ఇస్తుంది. శుక్రుడి 11వ స్థాన సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ఫలితాలు వస్తాయి అంటే, మీనరాశి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి సుఖశాంతులు తిరిగి పొందగలుగుతారు. ఇంతకుముందు ఏ విషయంలోనైనా సుఖము, శాంతి అన్నీ పోగొట్టుకొని ఉంటే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మీనరాశి వాళ్ళందరూ కూడా పోగొట్టుకున్న సుఖశాంతులు తిరిగి పొందగలుగుతారు. అలాగే మనోవ్యాకులత తొలగిపోతుంది. మనస్సుకున్నటువంటి చింత, బాధ, ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం, దానివల్ల మనసు గాయపడటం, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మనోవ్యాకులత నుంచి బయటపడతారు. దానివల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంతోషము, ఆనందము మళ్ళీ జీవితంలోకి మీనరాశి వాళ్ళకి ప్రవేశిస్తాయి. 11వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడంటే, ఏవైతే విషయాలు మనస్సుకి బాధ కలిగింపజేయటానికి కారణమయ్యాయో ఆ విషయాలన్నీ కూడా మార్చేసి మనస్సుకు ఆనందం కలిగించేలాగా 11వ స్థానంలో శుక్రుడు మీనరాశి వాళ్ళకి చేస్తాడు. అలాగే బంధుమిత్రులు దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి మీనరాశి వాళ్ళకు దగ్గరవుతారు. ఇంతకుముందు అనేక కారణాల వల్ల మాటా పట్టింపులు వచ్చి దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ శుక్రుడు సంచారంలో మార్పు జరిగి మకరంలోకి ప్రవేశించగానే వాళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళకి దగ్గరైపోతారు. బంధువులు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. మిత్రులు కూడా అవసరమైనప్పుడు మీనరాశి వాళ్ళకి సహాయం చేస్తారు. బంధువుల సహాయం, మిత్రుల సహాయం వల్ల మీనరాశి వాళ్ళు జీవితంలో మరొక మెట్టు ఎదగగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకుంటారు. సమాజంలో పరపతి, హోదా అన్నీ కూడా మీనరాశి వాళ్ళకు పెరుగుతాయి. ఇంట్లో కూడా మీనరాశి వాళ్ళకి ఇచ్చే గౌరవం పెరుగుతుంది. అలాగే మీనరాశి వాళ్ళు అందరూ కూడా బంధువులకి విపరీతమైనటువంటి ఇష్టలుగా మారిపోతారు. మిత్రులకి ప్రేమపాత్రులు అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మీనరాశి వాళ్ళ పట్ల ఆకర్షితులైపోతూ ఉంటారు. బంధువుల్లో, మిత్రుల్లో అందరూ కూడా ఎప్పుడూ మీనరాశి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని, స్నేహం పెంచుకోవాలని, దూరం అయితే దగ్గర అవ్వాలని తరచుగా ప్రయత్నం చేసి మీనరాశి వాళ్ళకి అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అందుకే మీనరాశి వాళ్ళు శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించగానే 11వ స్థానంలో శుక్రుడు రాగానే ఏ పని అనుకుంటే ఆ పని వెంటనే పూర్తయిపోతుంది. తలచిన వెంటనే పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవటానికి మీనరాశి వాళ్ళకు అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. అలాగే వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైన విందు భోజనాలు ఎక్కువగా మీనరాశి వాళ్ళు చేస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే పిండి వంటలతో కూడిన భోజనాలు ఆహారంగా స్వీకరించే యోగం కూడా మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. యశస్సు పెరుగుతుంది. అంటే విపరీతమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీనరాశి వాళ్ళు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి,
టాప్ పొజిషన్కి వెళతారు. వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో జనాకర్షణ పెరిగి టాప్ పొజిషన్కి వెళతారు. మీనరాశి వాళ్ళు విద్యారంగంలో ఉంటే విద్యారంగంలో మంచి ర్యాంకులు కొడతారు, ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అలా విపరీతంగా కీర్తి ప్రతిష్టలు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుటుంబంలో ఆప్యాయత అనురాగం వెల్లివిరుస్తాయి. మీనరాశి వాళ్ళతో ఇంతకుముందు కుటుంబంలో ఎవరికైనా విభేదాలు ఉంటే అవన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. కాబట్టి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించగానే శుక్రుడి 11వ స్థాన సంచారం మీనరాశికి ప్రారంభం కాగానే దూరమైపోయిన బంధుమిత్రులు దగ్గరవటం, కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరగటం, ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటం, ఇంటా బయట గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటం, ఈ రకమైన అనుకూల ఫలితాలన్నీ మీనరాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవడానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా
జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.